ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఇవైతే ఓల్డ్ మోడల్స్. ఇప్పుడు చాలా వరకు చాలామంది స్విఫ్ట్ డిజైర్ కావాలా, 2.5లో కావాలా, 2.6లో కావాలా, అలాంటి వాళ్ళకు ఈ వెహికల్ సార్ 2009 మోడల్ అండి. 2009 మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ బండి, 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్. అరౌండ్గా చెప్పా కదా మీకు 18 to 20 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. ఇది మీకు మెయింటెనెన్స్ అనేది జీరో ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది. 90,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 3 lakhs చేంజ్ ఉంది సార్. మీకు అరౌండ్గా 2.5 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు. సేమ్ ఇది కానీ ఒకటి ఉంచండి సార్, డీజిల్ మోడల్ సేమ్ 2009 మోడలే. ఇది కానీ మీకు అరౌండ్గా అదే ప్రైస్లో అనేది ట్రై చేయొచ్చు. ఇది కానీ డీజిల్ బండి, వీడిఐ వెహికల్. చెప్పాం కదా, పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ స్టీరియో ఇవనేది ఉంటుంది. ఇది చూసారనుకోండి, స్విఫ్ట్ వీడిఐ డీజిల్ బండి 16 మోడల్ డీజిల్ బండి, 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది వచ్చేసి మీకు 6,25,000 కస్టమర్ చెప్తున్నాడు. అరౌండ్గా 5 చేంజ్కి అనేది వెహికల్ వచ్చేస్తుంది మీకు. ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్. స్విఫ్ట్ డిజైర్కు నేను చెప్పాను చాలా డిమాండ్ అనేది ఉంటుంది. చాలా వరకు దీన్ని ట్యాక్సీకి కన్వర్ట్ చేసుకుంటారు, ఓన్గా వాడుకుంటారు. చాలా వరకు ఏమంటే రెంట్స్కి తిప్పుకుంటారు దీన్ని. అందుకే దీనిలో హెవీ డిమాండ్ ఉంటుంది. ఇది 2015 మోడల్ డీజిల్ వెహికల్, 91,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది స్విఫ్ట్ డిజైర్ 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది స్విఫ్ట్ డిజైర్. ఇది కానీ సేమ్ పెట్రోల్ వెహికల్ అయితే ఇది ఫ్యూల్ పెట్రోల్. 2012 మోడల్, 59,000 కిలోమీటర్స్ డ్రివెన్, అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇంకా చాలా వరకు బెలినోగా అడుగుతారు. బెలినో మారుతి వెహికల్. ఇది కానీ ఇది వచ్చేసి 2015 మోడల్ డెల్టా వేరియంట్, 53,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 5,90,000 ఉంది సార్, నెగోషియబుల్. అరౌండ్గా 5 lakhs, 510, 520 అట్లా వరకు. అదే చెప్పాను కదా, కస్టమర్తో మాట్లాడుకోవాలంతే. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మనకు 1.5 చెప్పాను కదా, 1.5 నుంచి 20 lakhs వరకు. చాలా వరకు అయితే ఇన్నోవా క్రిస్టాస్ అడుగుతూ ఉంటారు, దాని తర్వాత XU500s అడుగుతూ ఉంటారు, ఇన్నోవా నార్మల్ ఇన్నోవా అడుగుతూ ఉంటారు, MG హెక్టార్స్ అడుగుతూ ఉంటారు, దాని తర్వాత ఫోర్డ్లో అడుగుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ అంటే క్రెటాలు అడుగుతారు, బ్రిజాలు అడుగుతారు. ఆల్ టైప్ ఆఫ్ క్రెటా అవైలబుల్ ఉంది, బ్రిజా అవైలబుల్ ఉంది. కొంతమంది లేటెస్ట్ మోడల్స్ కానీ అడుగుతూ ఉంటారు సార్. లేటెస్ట్ మోడల్స్ మీన్స్ ఇప్పుడు 21, 22, 23 అడుగుతూ ఉంటారు. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే నేను చెప్తాను చూడండి. చాలా వరకు ఏమంటే కాల్ చేసి సార్ 22 మోడల్ ఉందా, 23 మోడల్ ఉందా, 21 మోడల్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఉంటుంది సార్, ప్రాబ్లం అయితే ఏం లేదు. 20, 21, 22, 23 ఇప్పుడు సపోజ్ 22, 23, 24 మోడల్స్ అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్, ఈక్వల్ టు కస్టమర్. ఇప్పుడు సపోజ్ మీరు కానీ వెహికల్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ అమ్ముతున్నారనుకోండి, 23 మోడల్ అమ్ముతున్నారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు షోరూంలో 10 lakhs వరకు తీసుకున్నారు. 10 lakhs వరకు తీసుకొనేసి మీరు 23 మోడల్ ఎంతవరకు అమ్ముతారు సార్? మహా అంటే 2 lakhs తక్కువ చేస్తారు, 3 lakhs తక్కువ చేస్తారా? ఇది కానీ అలాగే ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కానీ 15 నుంచి తీసుకోండి. 15, 16, 17, 18, 19, 20, 21, 22 వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ 23 ఓ 24 అది అమ్మేవాళ్ళు వాళ్ళు కానీ షోరూమ్ నుంచి తీసుకోవడం ఒక 10 lakhs తీసుకుంటే ఒక 2-3 lakhs కానీ తక్కువ చేయరు. మీరేమనిపిస్తుంది, మీకు 2-3 lakhs పెడితే షోరూంలో కొత్త వెహికల్సే వచ్చేస్తుంది అంటారు. అలాగే అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు సపోజ్ వాడు కానీ ఎవరన్నా తక్కువలో ఇచ్చేస్తున్నారు 23, 24, 22 మోడల్స్ ఎంత అవుతుంటే కినా ఆటోమేటిక్ ఎవరైనా సార్ ఏ కస్టమర్ అయినా కానీ కొత్త వెహికల్ తీసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ కనీసం ఒక 4 years, 3 years, 2 years అయినా వాడతారు. మీరు 23 అట్లా వచ్చేస్తుందంటే దాంట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంకా చూసారనుకోండి, ఈ టైప్ ఇక్కడ చూసారనుకోండి, ఆల్ టైప్ సెడాన్ వెహికల్స్ అయితే హోండా సిటీ కానీ, లేకపోతే వెంటోల్ కానీ, స్కోడా ర్యాపిడ్లు కానీ, స్కోడా సూపర్బ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి సార్, ఇది వచ్చేసి హోండా సిటీ అండి, ఆటోమేటిక్ వెహికల్. హోండా సిటీ ఆటోమేటిక్ 2014 మోడల్. హోండా ఇంజన్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. హోండా ఇంజన్లు అయితే పేరు పెట్టడానికి ఉండదు, చాలా గట్టి ఇంజన్లు అసలు హోండా ఇంజన్లు. ఇది వచ్చేసి 2014 మోడల్. ఇది 14 మోడల్, 74,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. చాలా వరకు చాలా డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ వీళ్ళే ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇది తీసుకునే వాళ్ళు కానీ అలాగే ప్రిఫర్ చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి 70,000 తిరిగింది. 6 lakhs కస్టమర్ కోటెడ్ ప్రైస్ ఉంది సార్, నెగోషియబుల్. అరౌండ్గా 5 lakhs చేంజ్కి వచ్చేస్తుంది బండి. ఇంక ఇది చూసారనుకోండి సార్, ఇది ర్యాపిడ్ సార్. ఇది స్కోడా ర్యాపిడ్. ఇది 2013 మోడల్ డీజిల్ వెహికల్ చాలా గట్టిగా ఉంటుంది బండి. ఏమంటే కొంచెం నేను చెప్తున్నాను చూడండి సార్, ఈ స్కోడాలు కానీ నేను చెప్పాను ఫోర్డ్లు కానీ ఇవేమంటే బండ్లు చాలా గట్టిగా ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ కానీ ఇది కానీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది
మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే కొంచెం మెయింటెనెన్స్. అందరూ ఏమంటే చాలా వరకు మన దగ్గర ఏమంటే స్విఫ్ట్ కానీ డిజైర్లు కానీ దానిలకు కంపేర్ చేస్తారండి. ఇప్పుడు ఇది అనేది వేరు ఉంటుంది, స్విఫ్ట్ డిజైర్ వేరు ఉంటుంది, దీనికి కంపేర్ చేస్తారు. అలా కంపారిజన్ ఎప్పుడు ఉండదు సార్. దీని బిల్ట్ క్వాలిటీ దీనికే ఉంటుంది, దీని ఫ్యూచర్స్ కానీ దీని వేరియంట్స్ కానీ దీనికే ఉంటుంది, దానికే ఉంటుంది. వెహికల్ అయితే బిల్ట్ క్వాలిటీ కానీ దాని తర్వాత దీంట్లో ఫ్యూచర్స్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తుంది సార్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మెయింటెనెన్స్ ఏమంటే డిపెండ్స్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ సార్. మీరు కరెక్ట్ టైం టు టైం ఏ వెహికల్ కానీ ఏ మొబైల్ కానీ ఏది ఉన్నా కానీ మీరు సర్వీసింగ్ కరెక్ట్ టైం టు టైం చేయించుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వెహికల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంటుంది. అది 100%. ఇది చూసారనుకోండి, ఇది హోండా సిటీ సార్. ఇది ఓల్డ్ షేప్ సార్. ఇది 2008 మోడల్. ఇది 2008 మోడల్ డాల్ఫిన్ షేప్. ఇది అరౌండ్గా 2 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇది కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇంకే చూసారనుకోండి, ఇది కానీ వెహికల్స్ ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి 2015 మోడల్ సార్. ఇది వోక్స్ వ్యాగన్ వెంటో 2015 మోడల్ హైలాండ్ టాప్ ఎండ్. చెప్పాం కదా, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తుంది మీకు. ఇది వచ్చేసి 97,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్. 5,80,000 ఉంది. కస్టమర్తో రేట్ మాట్లాడుకోవాలి. వెహికల్ బ్లూ కలర్, చాలా బాగుంది వెహికల్. మీరు వెహికల్ అది చెప్పాను కదా, వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నచ్చితేనే మీరు కస్టమర్తో ప్రొసీడ్ అవ్వండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంక ఇది చూసారనుకోండి, ఓల్డ్ మోడల్ సార్. ఇది కోడాని 2009 మోడల్, 1,21,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా మనకు 2,90,000 చెప్తున్నాడు. నేను చెప్పా కదా, స్కోడాలు కానీ, ఫోర్డ్లు కానీ, చవర్లెట్లు కానీ, వోక్స్ వ్యాగన్లు కానీ ఏమంటే కొంచెం రేటు కానీ అటు ఇటు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, రీసేల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇది ఒకటి చూడండి, వెంటో హైలైన్ 2011 మోడల్ టాప్ ఎండ్, 92,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మీకు అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇది ఒకటి ఉంది సార్, హోండా సిటీ సార్. ఇది 2021 మోడల్, లేటెస్ట్ మోడల్. ఇది 5th జనరేషన్. ఓన్లీ 47,000 తిరిగింది సార్. ఇది 47,000 తిరిగింది. డాక్టర్ వెహికల్. ఇది విత్ సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఏబిఎస్, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటుంది. మీకు అరౌండ్గా 12 lakhs చేంజ్ ఏమో చెప్తున్నారు సార్. నెగోషియబుల్. చూడండి, సన్ రూఫ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్, ఇన్బిల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్ ఇవన్నీ ఉంటుంది సార్ మీకు. వెహికల్ అయితే 5th జనరేషన్ వెహికల్, చాలా బాగుంది. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి. ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది మన దగ్గర. బ్యాంక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ రెండు అవైలబుల్ ఉంది. చూడండి సార్, బండి అయితే చాలా బాగుంది. ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి.